హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళ యూనివర్సిటీ 2024 సంబంధించినటువంటి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించినటువంటి మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ రీజన్ సంగతి తెలిసిందే. అదేవిధంగా మరి ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మరి సీట్ అలాట్మెంట్ మెసేజ్ రాని వాళ్ళు మరి ఏం చేయాలి, అదేవిధంగా మరి ఒక ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే మరి సెకండ్ ఫేజ్లో ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ పాటించి వెబ్ ఆప్షన్ ఏ విధంగా అని కూడా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటారన్నమాట సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అనమాట. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ అయితే నేను లైవ్ కండక్ట్ చేశాను, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగిందనమాట. చాలా మంది స్టూడెంట్స్ అనమాట మేజర్గా కామెంట్స్ ఇవ్వచ్చనమాట. అన్న మరి నాకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ మెసేజ్ రాలేదు, మరి నాకు సీటు వచ్చినట్టున్నా రానట్టున్నా కూడా మరి ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవడం కూడా అందరికి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సీట్ అలాట్మెంట్ మెసేజ్ రాకపోతే ఇన్ కేస్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇన్యాక్టివ్ ఉండాలి, తర్వాత లేదంటే మీ యొక్క మొబైల్ ఫోన్ కూడా రీఛార్జ్ ఉందో లేదని కూడా చెక్అవుట్ చేసుకోండి. ఓకే, ఇన్ కేసు మేము ఒక మొబైల్ ఫోన్ కూడా కరెక్టే ఉంది, మేము కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చాము, అదేవిధంగా రీఛార్జ్ ఉంది, యాక్టివ్లో ఉంది అన్నట్లయితే ఒకసారి అనమాట ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఇందులో నుంచి మనం ఒకసారి చెక్అవుట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ అన్ని టైప్ చేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకు ఇలా ఈ విధంగా రండి. వచ్చిన తర్వాత మీ యొక్క రూల్ నెంబర్, ర్యాంక్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు అలాట్మెంట్ ఆర్డర్, మీకు సీట్ వచ్చినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, లేదంటే యూ నాట్ అలాటెడ్ సీట్ అని మీకు అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకే విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, మరి మీకు సీటు వచ్చిందా రాలేదని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఇందులో వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ యొక్క లిస్ట్ అయితే ప్లే చేయడం జరుగుతుందన్నమాట. మనకు ఇంకా ఇదివరకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. ఒకసారి మనకి ఈరోజు కావచ్చు నైట్ వరకు వెళ్ళా, లేదంటే రేపు మార్నింగ్ ఎల్లుండి కావచ్చు అనమాట. మనకు సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ప్లే చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. అందులో వచ్చేసి అనమాట మీరు స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. మీ నేమ్ చెక్అవుట్ చేసుకోవాలి. మీ నేమ్ ఇన్ కేసు మీ నేమ్ వచ్చింది అనుకోండి, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినట్టు లెక్క అనమాట. ఇన్ కేసు మీకు మీ నేమ్ కూడా లిస్ట్ రాకపోతే మీకు సీట్ అలాట్మెంట్ రానట్టు లెక్క అనమాట. ఓకే, మరి మీకు ఇక ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మీకు మంచి ర్యాంక్ ఉన్నది, మరి సెకండ్ ఫేజ్లో ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, మరి ఏ విధంగా సీట్ తెచ్చుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఒక మిస్టేక్ చేయడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మీకు మంచి ర్యాంక్ ఉన్నా కానీ మీరు ఏం చేస్తారంటే మీరు అడావిడిగా వెబ్ ఆప్షన్ అంటే కూడా సీక్వెన్స్ పెట్టలేదు. మరి ఏ విధంగా సీక్వెన్స్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట మీకు ఏది బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో కాలేజీకి, ఆ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ కాలేజ్కి ఎంత ర్యాంక్ ఉన్నా పర్లేదు, లైక్ ఏ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్ 1 ర్యాంక్ ఉన్న 2 ర్యాంక్ ఉండని మీకు ఎంత ర్యాంక్ ఉన్నటువంటి మీ ర్యాంక్ అయితే మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఫస్ట్ ఏ కాలేజీ మీకు మంచిగా అనిపిస్తుంది, ఖచ్చితంగా సీట్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను, ఏ కోర్స్ అయినా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బీపీడీ అయితే బీపీడీ చేస్తాను అని వారైతే ఫస్ట్ కాలేజ్కి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ప్రియారిటీ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే మీ ర్యాంక్ అనేవి కూడా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు చెక్అవుట్ చేయకుండా డైరెక్ట్గా ర్యాండమ్గా వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో మీకు యొక్క సీట్ అలాట్మెంట్ కూడా క్యాన్సిల్ కావడం ఇట్లా రాలేదన్నమాట. ఓకే, మీరు ఏం చేస్తారు సెకండ్ ఫేజ్ నుండి కూడా స్టెప్ బై స్టెప్ అనమాట. ఒకసారి మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ లిస్ట్ మనకి ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది కదా. ప్లే చేసిన తర్వాత మరి మీరు ముందుగా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఏ విధంగా అంటే అకార్డింగ్ ప్రియారిటీ వైజ్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని కూడా వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తానమాట. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి మీకు ర్యాంక్ ఎంత ఉంది, మరి ఈ మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారు కదా, మరి వెబ్ ఆప్షన్ ఇచ్చినటువంటి కాలేజీలకు మరి ఎంత ర్యాంక్ ఉంటే వారికి ఎంత సీటు వచ్చింది, మరి మీకు ఎంత ర్యాంక్ ఉంటే మరి ఎందుకు రాలేదు సీట్ అని కూడా ఒకసారి కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట మరి ఇక్కడ అన్ని కూడా మనము వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు సీట్ అలాట్మెంట్ ఇప్పుడు రిలీజ్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ వస్తుందన్నమాట. మీరు అందులో వెరిఫై చేసుకోవాలి. ఒకసారి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది కదా, ఇందులో వెరిఫై చేసుకోవాలి. మరి ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, మరి మీ కేటగిరీ ఏంది, బీసీఏనా, బీసీబీనా, బీసీసీ అని కూడా ఇవన్నీ ఓవరాల్గా మనమైతే స్టెప్ బై స్టెప్ అయితే చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇవన్నీ చెక్అవుట్ చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి లిస్ట్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవడం కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా కంప్లీట్ ప్రియారిటీ గ్రేడెడ్ కోసం అయితే మన ఛానల్లో మెంబర్షిప్ అయితే ఉంటుంది కాబట్టి తీసుకోవాలనుకున్న వారైతే వెంటనే మెంబర్షిప్లో జాయిన్ కావండి. ఆ మెంబర్షిప్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ అండ్ క్వైరీస్ ఉన్నట్టయితే వెంటనే మీకు కామెంట్స్ వీడియోతో మీ ముందు వస్తాను. ఓకే, అదేవిధంగా ఆ వీడియో మీకు పరిసరమైన భావిస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ క్వైరీస్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.